నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం అదానీ లాంటి ధోని క్యాపిటలిస్టులకు దోపిడీ చేసి పెడతా ఉంది. అదానీ అనేట ఆయనే ప్రధానిగా నరేంద్ర మోడీ వచ్చే కంటే ముందు నుంచి వ్యాపారం చేస్తున్నారు. ఆయన వ్యాపారాన్ని ఢిల్లీకి రమ్మని ఆహ్వానించింది ఆ రోజు ఉన్నటువంటి దేశ ప్రధాని రాజీవ్ గాంధీ గారు. మరి రాజీవ్ గాంధీ గారు అదానీ వ్యాపారం సక్రమంగా చేస్తుందని ఢిల్లీకి రప్పించిరా, లేదా వారి వ్యాపారాలలో వీరికి ఏమైనా వాటా కోసం రప్పించిరా అనేది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు చెప్తారా, ప్రస్తుత రాహుల్ గాంధీ గారు చెప్తారా చెప్పాలి. ఈ రోజు ఒక్కొక్కటి బయటపడుతూ ఈ దేశమే కాదు బయట దేశాల్లో ఉన్నటువంటి సంస్థలు కూడా లోతుగా అధ్యయనం చేసి హిడెన్బర్గ్ లాంటి వాళ్ళు ఇవాళ ఈ దేశ సంపదని అదానీ లాంటి వాళ్ళు ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో స్పష్టంగా వారి విచారాన్ని బయట పెట్టారు. సుప్రీంకోర్టు హిండెన్బర్గ్ లో వచ్చింది తప్పు అని కొట్టేసింది. భారతదేశంలో ఉన్న ఏ పత్రిక మీద విశ్వాసం లేని మీరు హిండెన్బర్గ్ ను విశ్వసిస్తున్నారు కదా, మరి అట్లే నాకు ఇంకో పేపర్ కనబడ్డది పొద్దుగల బ్లిడ్జ్ అని, దీన్ని కూడా విశ్వసిస్తారా అని అడుగుతున్నా. రాహుల్ గాంధీ బొమ్మలేసిర్రు, రాహుల్ గాంధీకి భార్యలు ఉన్నారని రాసిర్రు, రాహుల్ గాంధీకి పిల్లలు ఉన్నారని రాసిర్రు. హిండెన్బర్గ్ నమ్మిన మీరు బ్లిడ్జిని నమ్మడంలో మీకు ఏమైనా అభ్యంతరం ఉందా?